ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక జనగామ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి తీరు మారలేదు. ముఖ్యమంత్రి ఏమో స్వయంగా చెప్పారు, రైతులకు గిట్టుబాటు ధర కంటే కనీస మద్దతు ధర కంటే తక్కువ చెల్లించితే సహించమని. కానీ ఆయన చెప్పిన తర్వాత కూడా కేవలం 30 రూపాయలు మాత్రమే పెరిగింది. యాక్చువల్ అక్కడ క్వింటా ధాన్యం 2200 రూపాయలకు కొనాల్సింది. బట్ కేవలం 1530 మొన్న చెల్లిస్తే నిన్న ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కేవలం 30 రూపాయలు మాత్రమే పెరిగి 1560కి మాత్రమే కొన్నారు. అంటే ఉల్టా 640 రూపాయలు లాస్కు రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి చెప్పినా కూడా మరి ఎందుకు మారట్లేదు, ముఖ్యమంత్రి ఆదేశాలని కూడా ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? సో రైతులకు న్యాయం జరిగేది ఎట్లా, న్యాయం ఎవరు చేయాలి? సో నిన్న మొన్నటి నుంచి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు అక్కడ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా 2200 రూపాయలు చెల్లించాల్సిందే అంటూ. కానీ ఇవాళ ప్రభుత్వం తర్వాత అధికారులు మార్కెట్ అధికారుల తీరు సమన్వయం సరిగ్గా లేక ఫైనల్గా రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. రైట్, రవికుమార్ గౌడ్ గారు, ఎట్లా జనగామలో మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు కనీస మద్దతు ధర అయినా చెల్లించాలి. ఇంకా దానికి అదనంగా 500 రూపాయల బోనస్ మాట దేవుడెరు. కానీ కనీస మద్దతు ధర కూడా లేక కేవలం 640 రూపాయలు లాస్కి వాళ్ళు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితికి కారణం ఎవరు, దీన్ని ఎట్లా ఎవరు సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది? అందరికీ నమస్కారం. ఏం లేదండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమస్త నాయకత్వము, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అందరూ అధికారం కోసము నోటికొచ్చినట్టు మాయ మాటలతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేయాల్సింది పోయి ఎంతసేపు అధికారం కట్టబెట్టినటువంటి ప్రజల ప్రయోజనాలను వదిలేసి కేవలం కక్షపూరిత రాజకీయాల మీదనే దృష్టి పెట్టడంతో వస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఎందుకు అంటే సీజన్ ఇప్పుడు ఈ సీజన్లో ధాన్యం పంటకు సంబంధించినట్టు నీళ్లు కానీ కొంచెం, ఎందుకంటే అదే వర్షాకాలంలో అయితేనేమో సమస్యలు ఉండవు. ఒకటి ఇప్పుడు సమస్య కరెంటు సమస్య ఉత్పన్నమవుతుంది, తర్వాత నీటి సమస్య ఉత్పన్నమవుతుంది. వీటిన్నిటికి తోడుగా పంట వస్తుంది. వచ్చినటువంటి ధాన్యము దాన్ని ఎప్పటికప్పుడే రైతుని కళ్ళ నుంచి నేరుగా మిల్లుకు కానీ ప్రభుత్వం గోడౌన్లో కానీ పోయేటటువంటిది చేయాలి. ఇది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. ఇది రైతు మీద ప్రజల మీద ప్రేమ ఉంటే తప్ప చేసే కాదు. దీంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉండాలి, వ్యవసాయ శాఖ మంత్రికి ఉండాలి, మొత్తం సమస్త యంత్రాంగం ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పెద్ద మనుషులకు ఆ విజ్ఞత ఉండాలి, బాధ్యత ఉండాలి. అది లేకుండా ఇవాళ ఏమైపోయిందంటే, అందుకే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఎన్నడూ ఈ సమస్య రాలే. ఆఖరికి అంత కష్టకాలంలో కరోనా సమయంలో కూడా అసలు యంత్రాంగం మిగతా వాళ్ళంతా కూడా పనిచేయడానికి భయపడుతున్న సమయంలో కూడా చిన్న సమస్య రాకుండా ధైర్యంగా ప్రతి చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి మెకానిజము, మౌలిక వసతులన్నీ చేసేసి మిల్లర్లతో మాట్లాడి మొత్తం ప్రభుత్వాన్ని చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ప్రతి క్షణం మానిటర్ చేసి రైతులు ఇంత ఇబ్బంది పడకుండా, అయినప్పటికీ కూడా అక్కడక్కడ సమస్యలు వస్తుంటాయి. వెంటనే అటు వ్యవసాయ శాఖ మంత్రి గారు, కేసీఆర్ గారు మొత్తం కేటి అందరూ ఈ సమస్యని పరిష్కరించేది. వాళ్ళు ఏమైపోయింది, వీళ్ళకు రాజకీయాల మీద ధ్యాస తప్ప పరిపాలన అనేది గాలికి వదిలేసింది వాళ్ళ. లేకపోతే ఈ సమయంలో ఓ పక్కన రైతులు నీళ్ళ కోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, కొన్ని చోట్ల కరెంటు కోసం ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ధాన్యం కొనుగోలు ఏంది, రైతులు అన్నది ఈ అంశం పైన నిన్న ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా జస్ట్ ట్వీట్ చేశారు. బట్ ఆయన చెప్పిన తర్వాత కూడా పెరిగింది 30 రూపాయలు మాత్రమే. నిజంగా కూడా ఇంత పెద్ద సమస్య ఎక్స్ వేదికగా స్పందించి ఏదో అధికారులు ఏదో పబ్లిసిటీ కోసం అని వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నిజంగా మరి ఏది ఎక్కడో కాదు, జనగామలో జరిగితే 2200 అనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర.
ఆ కనీస మద్దతు ధర అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటిది. ఉమ్. ఆ మద్దతు ధరకు వీళ్ళు ఇంకా బోనస్ ఇస్తున్నారు ఈ పెద్ద మనుషులు. 2200 ప్లస్ 2,200 ప్లస్ ప్రతి క్వింటాలకు 500. అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. అంటే 2700 రావాలి. 2,700 రైతులకు రావాలి. ఇవాళ సగం వస్తుంది 1,530 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ సగం అన్నట్టు. సగానికి దాదాపుగా సగం వస్తుంది మీరు చెప్పింది దాని ప్రకారం. అంటే ఇంత అన్యాయం ఇప్పుడు దానికి ఎందుకంటే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎందుకంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారు ముఖ్య నాయకుడు అక్కడ ఉండి ఎప్పటికప్పుడు సీరియస్ తీసుకొని దాని రైతుల పక్షాన ఉన్నది కాబట్టి ఇంకెక్కువ అవుతుందని ఈయన వెంటనే ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యి దాన్ని అధికారులను అది ఇది అని హంగామా చేసినట్టు చేసిండు. పెరిగింది ఎంత అంటే 1,530 నుంచి 1,560కి వస్తున్నది. అంటే 30 రూపాయల క్వింటాల మీద పెరిగింది. అసలు దీన్ని ఇంకా ఏమనాలో అర్థమవుతుంది. రావాల్సిందనకంటే ఇంకా 640 రూపాయలు బోనస్ దేవుడరుగా కానీ రివర్స్ బోనస్ ఇచ్చి ప్రభుత్వాలు వీళ్ళకు దళారులకి రివర్స్ బోనస్ ఇస్తున్నారు. అంటే వీళ్ళకి ఓట్లేసి అధికారం కట్టబెట్టినందుకు రైతాంగం ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరకు ధరలోనే 640 రూపాయలు రివర్స్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ వచ్చింది. ఇది కేవలం ఏంటంటే ప్రభుత్వము బాధ్యత లేకుండా ప్రభుత్వము ఆ రైతాంగం మీద ప్రేమ ఉంటే దాన్ని సీరియస్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి యంత్రాంగాన్ని గ్రౌండ్ స్టేట్ లెవెల్ నుంచి దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. చాలామంది తెలియదు ఈ ధాన్యం కొనుగోలులో రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్. ఈ 4-5 మేజర్ డిపార్ట్మెంట్స్ యంత్రాంగాన్ని మంత్రులు స్టేట్ నుంచి గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ తోటి ఇక్కడ దానికి సంబంధించినటువంటి మానిటర్ చేస్తే సమస్య అయినప్పటికీ కూడా సమస్య వస్తాయి. కానీ అదేమీ లేదు. కేవలం ఎలక్షన్లు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు ఆ రాజకీయాల కోసము కక్షపూరిత రాజకీయాలు విద్వేషపూరితటువంటి రాజకీయాలు అంత తప్ప వేరే ఏమీ లేదు. రైట్ విజయానంద్ గారు, రైతుల పంట వేసిన దగ్గర నుంచి కూడా దాన్ని పంటను కాపాడుకొని అమ్ముకునే స్థాయి దాకా ఎంతో శ్రమ కోరుస్తారు, ఎంతో కష్టపడతారు. కానీ చివరి మెట్టు అమ్ముకోవడం అనేది చివరి మెట్టు. సరే వాళ్ళు పడ్డ కష్టాన్ని డబ్బుల రూపంలో తీసుకోవడం, దాని ఫలితం తీసుకోవడం అనేది చివరి మెట్టు. అటువంటి దగ్గర కనీస మద్దతు ధర ఇవ్వడం అనేది చేయాల్సినటువంటి బాధ్యత అదంతా ప్రభుత్వం పైన ఉంటుంది. అది ఆ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి, అట్లా జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ కనీస మద్దతు ధర కంటే 640 రూపాయలు లాస్కి వాళ్ళ రైతులు అమ్ముకునేటువంటి దుస్థితి వస్తుంది. దీన్ని ప్రభుత్వం ఎందుకు చాలా సీరియస్గా పట్టించుకోవట్లేదు? రైతులకు గిట్టుబాటు ధర బోనస్ అనేది ఇక తర్వాత అదంతా ముందు రావాల్సినటువంటి కనీస మద్దతు ధర 2,200 రూపాయలు ఎందుకు చెల్లించడంలో విఫలమవుతోంది? ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో? నమస్కారం అందరికి. గుడ్ మార్నింగ్. ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయము లేదా రైతులుగా కనబడట్లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వము ఇప్పటికైనా పరిపాలన ప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బాగా అసలు దాన్ని మొదలు పెట్టలేదని అనిపిస్తుంది వాళ్ళు. ఇంకా సరే కొంత 1-2 months టైం పడుతుంది. కొత్త వాళ్ళు తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు తను ఒక మంత్రిగా కూడా పనిచేయలేదు కాబట్టి కొంత అనుభవము తెలుసుకోవడము, తర్వాత రెండోది అధికారుల మార్పులు చేర్పులకు ఒక 1 month అట్లా టైం పడుతుంది అని అందరూ అనుకొని ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం కూడా ఒక 3 నెలల వరకు టైం ఇవ్వాలి, మనము ఇలాంటివి మాట్లాడద్దని కూడా గౌరవప్రదంగా వాళ్ళు కూడా ప్రజలకు కష్టాలున్నా ఇబ్బందులున్నా డిగ్నిఫైడ్ పాలిటిక్స్ కోసము కొంత మాట్లాడకుండా ఉన్నారు. కానీ జరిగింది ఏంటంటే 3 నెలల వరకు కూడా వాళ్ళు ఇంకా పరిపాలన మీద అంటే సీరియస్ గా దృష్టి పెట్టినట్టు లేదు. అధికారులేమో కొత్తగా వాళ్ళ ప్లేసెస్ కోసము వాళ్ళ పొజిషన్స్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆ సెటిల్మెంట్స్ నడుస్తున్నాయి. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఈ పంట చేతికి వచ్చిన వాళ్ళు ఇవాళ అదృష్టవంతులుగా ఉన్నారు. ఇప్పుడు మనం 1600 అంటున్నాం, కానీ అసలు ఈ 1600 కూడా కాక పెట్టిన పెట్టుబడిని ఆ పొలంలోనే ఎండిపోయి కాలబెట్టుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటిది? నిన్ననే కడెం ప్రాజెక్ట్ ఉంటుందండి మనకి ఆదిలాబాద్లో. ఆ కడెం మండలంలోనే రైతులు నిన్న రోడ్డు మీదకి వచ్చి
చివరకు లాస్ట్ పంటకు కొద్దిగా నీళ్లు తడపండి, మేము మా పంట తీసుకోగలుగుతాము అని చెప్పేసి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ అసలు ఏ వ్యవస్థలో అధికారులు కనీసం కూడా ఆ స్థితిగతుల మీద మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి లేదు. ఎవరు ఏ అధికారులని, ఏ మంత్రి లేదా ఎవరు చూస్తున్నారు అనేది ఒకటి లేదు. దానివల్ల ఏమైందంటే మొత్తమే చాలా గందరగోళంగా ఉంది రాష్ట్ర పరిపాలన పరిస్థితి అనేది బయట సహజంగా అందరూ కూడా ఓపెన్ గానే. కానీ నిన్న విజయానంద్ గారు స్వయంగా ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా సరే ఒక ఏదో చెప్పినప్పటికీ కూడా పెరిగింది 200 300 కూడా కాదు, కేవలం 30 రూపాయలు మాత్రమే. అంటే ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలని కూడా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా కూడా ఎందుకు మరి 20 రూపాయలు 30 రూపాయలు ఈ స్థాయిలోనే వాళ్ళు పెంచారంటే ముఖ్యమంత్రి మాటని ఖాతరు చేయలేదు అక్కడ పరిపాలనలో. మనకు ఒక విషయం కనబడుతుంది. చెప్పండి. అట్లని కాదు, అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో పట్టిన మాటలు, ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పినటువంటి చాలా మాటలు ఇవాళ అమలులో లేవు. అది వాళ్ళ విధానంగా తీసుకున్నారా మరి ఎట్లా అర్థం కాదు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటకుళ్ళు కింద ఆచరణకి అసలు పొంతన ఉండలేదు. పైగా ఇంకా ఏదైనా గట్టిగా అడిగితే వాళ్లే దబాయించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దానివల్లనే చాలా తక్కువ టైంలో ఇవాళ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడము, రాజకీయ పార్టీల కంటే ముందే బాధితులు రోడ్లు ఎక్కడం లాంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది తప్పకుండా ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎంతో వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. చాలా సీరియస్ బాధ్యత ఉంది. ఒక తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న ఒక కీలకమైన సందర్భంలో అవకాశం వచ్చింది కనుక వాళ్ళు. వార్త చూస్తున్నాం, కవిత అరెస్టు అక్రమం అంటూ వార్త చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సిబిఐ చర్యలు, న్యాయస్థానాల ఆదేశాలని పాటించలేదు అంటూ కోర్టులో కవిత గారి తరపు న్యాయవాది వాదించారు. మరోపక్క ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్టులు చేస్తున్నారంటూ దర్యాప్తు సంస్థలది ఉద్దేశపూర్వక చర్య అంటూ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషన్ తన నియంత్రణలోకి తీసుకోవాలి అంటూ ఎన్నికల కమిషన్కు 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు లేఖ రాశారు. కేవలం రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే విధంగా, విపక్ష నేతలను టార్గెట్ చేసే విధంగా ఎన్నికల వేళ ఈ రకంగా వ్యవహరిస్తోంది అంటూ దర్యాప్తు సంస్థలది ఉద్దేశపూర్వక చర్య అంటూ ఆ లేఖలో వాళ్ళు చాలా తీవ్రంగా ఆక్షేపించారు ఆ చర్యని. రైట్, రవికుమార్ గౌడ్ గారు, ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్ట్ అనేది నిజంగా వాళ్ళు చెప్తున్నట్టుగా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ప్రజాక్షేత్రంలో దెబ్బ కొట్టేదో కొంచెం క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది అదే టార్గెట్గా కనిపిస్తోందా? ఆ చర్యలకు నిజంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎందుకు దిగుతూ ఉన్నాయి? ఒకటే చూడండి, ఇప్పుడు ఇవాళ ఆ 87 మంది సీనియర్ బ్యూరోక్రాట్స్ మాజీ ప్రభుత్వంలో వివిధ స్థాయిల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాసినది అంటే దాని అర్థం ఏంటి? ఇది కరెక్ట్ కాదనే కదా. ఏ రాజకీయ పార్టీ కాదు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీ కాదు, రాజకీయాల కోసం కాదు. కానీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సిబిఐ లాంటి సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు, ఇంకా వేరియస్ ఆర్గనైజేషన్స్ కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి, విపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీదనే ఏదో ఒక పేరు మీద దాడులు చేసి వాళ్ళని పెట్టడము, ఆ విధంగా చర్యలు తీసుకోవటం అది చెప్పేది అన్నది కరెక్ట్ కాదు అని వాళ్ళ అభిప్రాయం. అది చెప్పడంతో పాటు వాళ్ళకి ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఈ విచారణ చేయడానికి, చర్యలు తీసుకోవటానికి మేము వ్యతిరేకం కాదు, అది మేము తప్పుపట్టట్లేదు. కానీ ఏ సమయంలో మీరు ఈ సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళని అన్నదే మేము సీరియస్ విషయం అని చెప్పేసి. ఎందుకు అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ కేజ్రీవాల్ గారిని తీసుకున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆయన మీద గడచిన 3 సంవత్సరాలుగా బీజేపీ టార్గెట్ చేసి ఆయనని ఎందుకు అంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ప్రత్యామ్నాయంగా ఒక జాతీయ పార్టీగా అధికారం, ఏ రోజైతే జాతీయ పార్టీగా అది గుర్తింపు పొందిందో ఆ రోజు నుంచి ఆ పార్టీ టార్గెట్ అయింది. ఆ పార్టీ కేజ్రీవాల్ గారు విస్తరించడం, ఒక ఢిల్లీతో పాటు పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కూడా దాని ఒక ప్రభావితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నది. కాబట్టి రేపు మాకు ఆయన లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆయన తన వైపు
ససేమిరా రాజకీయాల వైపే ఉంటున్నట్టుగా బలంగా ఒక స్పష్టమైన విధానంతో ఉన్నాడు. 2 ఆయన పార్టీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియాని పెట్టి ఆయనని లోబర్చుకొని ముఖ్యమంత్రి చేస్తాను, నువ్వే పార్టీని విచ్ఛిన్నం చేయమనేటటువంటి కుట్రకు కూడా ప్రయత్నం చేసిండు. దానికి మనీష్ సిసోడియా సహకరించకపోతే ఇవాళ లిక్కర్ స్కామ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి మనీష్ సిసోడియాని ఉప ముఖ్యమంత్రి ఆ పార్టీ తీసుకొచ్చాను. తర్వాత అట్లాగే మన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత గారిని, ఎమ్మెల్సీ కవిత గారిని కూడా ఆ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే ఇవాళ ఇరికిచ్చి చేసింది. నిన్న కూడా ఆల్రెడీ పోలీస్ కస్టడీ, ఈడీ కస్టడీలో ఉంది. సిబిఐ మళ్ళీ వెంటనే, ఎందుకంటే సిబిఐ కూడా ఉండంగా అన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్ళీ వెంటనే అరెస్ట్ చేయటం అనేది సిబిఐ అక్కడ ఈడీ కస్టడీలో ఉండగా అంటే కేవలం సమాచారం లేకుండా మినిమం ఫార్మాలిటీస్ ఇక్కడ అరెస్ట్ చేసిన రోజు, ఈడీ సోదాలు చేసిన రోజు, అదుపులోకి తీసిన రోజు ఏ నిబంధనలు పాటించలేదు కవిత గారి విషయంలో. ఇక్కడ ఇవాళ నిన్న కూడా మళ్ళీ సిబిఐ అదుపులోకి తీసుకునేటప్పుడు కూడా మినిమం నిబంధనలు పాటించలేదు, కేవలం రాజకీయ కక్షల కోసం. ఎందుకంటే ఇదే విధంగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, అంటే ఇట్లా చేయడం వల్ల ప్రజలేమో రాజకీయంగా కొంచెం ఒక రకమైన వ్యక్తిత్వ హననం అనేది ఒకటైతే, తనకు తానుగా ఒక డిమోరలైజ్ కావాలని చేయడమా ఇటువంటి చర్యలన్నీ కూడా? అంతే కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందో ప్రత్యామ్నాయం కూడా, ఎందుకంటే ఎవరు బలంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా, ఇంకెవరైనా కూడా ఆ అధికార పక్షానికి ఎవరైతే ఇప్పుడు ఇలా మోడీ లాంటి బీజేపీ ఉన్నటువంటి జాతీయ రాజకీయాల్లో బలంగా ప్రత్యామ్నాయం ఎక్కడికక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఏంటంటే, ఈ సమయంలో ఎందుకు మళ్ళీ మనం కూడా గట్టిగా పోతే మనకు కూడా ఏదో ఒక పేరు మీద ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే మైండ్ గేమ్లో భాగంగా ఇవన్నీ చేస్తూ కేవలం ప్రతీకార రాజకీయాలను, కేవలం ఒక పార్టీ మేము తప్ప ఇంకెవ్వరు మిగలకూడదు, ప్రతిపక్షాలు విపక్షాలు ఒక ప్రత్యామ్నాయ వేదికలు, రాజకీయ వ్యవస్థలు నిలబడకూడదు అనేటటువంటి, ఉంటే మాతో ఉండాలి, లేకపోతే ఎవ్వరు కూడా వాటి అస్తిత్వం కూడా ఉండకూడదు అనేటువంటి ఒక కేవలం అటువంటి రాజకీయాలతోటి ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఇటువంటి ఈడీ సంస్థలే కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇంకా వాటన్నిటిని కూడా చాలా మొత్తం పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి ఉపయోగించుకుంటూ రాజకీయ సంస్థలుగా, రాజకీయ కక్ష సాధింపుకు పనిచేసే సంస్థలుగా వాటిని మార్చేటటువంటి దౌర్భాగ్యం. కానీ ఇవే పార్టీలు, వీళ్ళే నాయకులు కనుక వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే మళ్ళీ ఇటువంటి ఈ కేసులు, దర్యాప్తులు, విచారణలు ఏమీ ఉండవు. ఇంకా అటువంటి మనకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎవరో కాదు, అస్సాం ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి శర్మ గారు, హిమంత బిశ్వ శర్మ గారు, అంతకుముందు ఉన్నటువంటి ఆయన మీద సిబిఐ ఈడీ దాడి చేసింది, పోయింది. సేమ్ ఆయన చక్కగా ఎందుకు వచ్చిందో తలగాని వీళ్ళతో నేను ఎక్కడ తలపడతాను, తట్టుకుంటానని చెప్పేసి బీజేపీ పార్టీలు చేసింది. ఏకంగా అన్ని కేసులు, అన్ని ఈడీ లేదు, సిబిఐ లేదు, మంచిగా ఆయనని అదే బీజేపీ ఆయనని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. అట్లా మన దగ్గర మన తెలుగు రాజకీయాల్లో సుజనా చౌదరి కేసు మనకు కనిపిస్తేనేముంది, సీఎం రమేష్ కనిపిస్తేనేమున్నది, ఇంకెంతో మంది వాళ్ళని కేసులు పోవడం, వాళ్ళు వెంటనే పోయి ఒక సరెండర్ గారి పార్టీలు కాగానే వాళ్ళని ఒక కీలకంగా ఆ పార్టీలను ఒక కీలక నాయకులుగా వాళ్ళ ప్రమోట్ చేయటం, వాళ్ళని వాడుకోవడం, ఉపయోగించుకోవడం. మొన్నటికి మనం ఎన్నో చాలా వందల ఉదాహరణలు ఇక్కడే కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. రైట్, ప్రస్తుతం మనతో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. రాజేశ్వర, యాక్చువల్ ఇందాక రైతుల సమస్య మన మార్కెట్లో, జనగామ మార్కెట్ ఇష్యూలో మీకు కాల్ చేశాము. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్టుకు సంబంధించిన సబ్జెక్టు మాట్లాడుతున్నాము. సో ఫస్ట్ దీని గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత జనగామ ఇష్యూ కూడా మాట్లాడండి. ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్ట్ అనేది జరుగుతుందనేది ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు. ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వము వాళ్ళ యొక్క దోస్తులందరూ కూడా ఇవాళ ఈడీ, సిబిఐ, ఐటీ వాళ్ళందరినీ ఉపయోగించుకొని గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసేందుకే ఆ చట్టాలను ఉపయోగించుకున్నారు. ఇప్పటిదాకా ఈడీలో అరెస్ట్ చేసిన దానిలో 0.4% కూడా ప్రూవ్ చేయలేకపోయిండ్రు. కాబట్టి అది ఈడీ అయినా ఇంకో దగ్గరైనా బెదిరించి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి చందాల రూపంలో లేకపోతే డబ్బులు తీసుకోవడం,
ఇంకా లొంగని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే అరెస్ట్ చేయడం, ఇంకా అదే విధంగా ఉన్నట్లయితే మొత్తం కూడా పార్టీకి మొత్తం ఏ కారణాలు లేకుండా మొత్తం అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని మొత్తం కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి దాంతో ఒక ఫ్యూడల్ పోకడలు, తర్వాత నియంతృత్వ పోకడలతో, ఒక హిట్లర్ విధానాలతో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పోతున్నది. దానికి అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన గత 10 సంవత్సరంలో వచ్చిన అభివృద్ధిని కానీ దాన్ని కానీ బేరీజు వేసుకొని ఇంకా ఎట్లా చేయాలని చెప్పి ఆలోచన మర్చిపోయి ప్రతి క్షణం కూడా గత ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం ఇట్లా చేయలేదనే దాంతోనే ఇవాళ బదనాం చేస్తూ వాళ్ళు ఏమి చేయకుండా మేము చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. 1 నెల 2 నెలల్లో చెప్తే బాగుంటది, కానీ 4 నెలల తర్వాత కూడా ఇవాళ వాళ్ళు చెప్పిన యొక్క హామీలు కూడా మొదటి నెలలోనే ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత 100 రోజులు అని చెప్పారు. 100 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, అయినా కూడా చట్టాలను ఉపయోగించుకుంటూ ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ ఇవాళ లేని ట్యాపింగ్ కేసు. జనరల్ గా హోమ్ మినిస్ట్రీ చూడాల్సిన దాన్ని, హోమ్ మినిస్ట్రీ ఇక్కడ కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నదాన్ని వాళ్ళ యొక్క ప్రజల రక్షణ కోసం, ప్రభుత్వాల రక్షణ కోసం, ప్రజలను కాపాడ కోసం ఉపయోగించాల్సిన చట్టాలని వాళ్ళు దుర్వినియోగపరుస్తూ ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గత 2 రోజులుగా మీరు రైతాంగం కోసం అక్కడ ఫైట్ చేస్తున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అక్కడ ధాన్యం రైతులకు చెల్లించాలనేది డిమాండ్ చేస్తూ, బట్ నిన్న స్వయంగా ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా స్పందించినా కూడా కేవలం 30 రూపాయలు మాత్రమే పెరిగి మొన్న 1530 అంటే నిన్న 1560 చేశారు. కానీ ఎందుకు అంటే రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పించడంలో ఈ ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది? మీరు స్ట్రైట్గా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ని? మేము నిన్న జనగామ మార్కెట్కు పోతే జనగామ మార్కెట్కు వచ్చిన వేలాది బస్తాలని వాళ్ళు ఇవాళ ప్రభుత్వ అధికారులు మరియు మిల్లర్లు, వ్యాపారస్తులు కుమ్మక్కైపోయి 1530 రూపాయలు 1600 రూపాయల మధ్యలో ఆ రేట్ను ఫిక్స్ చేసి ఆ రేటు తీసుకోండి లేకపోతే లేదని. యాక్చువల్ గా 1 o'clock వరకు బిడ్డింగ్ అయిపోవాలి, 12 గంటల వరకు వస్తాయి, 1 వరకు. కానీ 5 వరకు వెయిట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ అన్నదాతలందరూ తిరగబడితే వాళ్ళందరికీ నమ్మబలికిండ్రు. మేము కూడా పోయి మాట్లాడినట్లయితే అక్కడ అధికారులు చెప్పిండ్రు ఖచ్చితంగా రేటు పెంచుతాం, ఈ దుర్మార్గం అని చెప్పిండ్రు. నిజమే కావచ్చు అని చెప్పేసి పొద్దున్నే పోతే ఒక కార్యదర్శిని సస్పెండ్ చేయడం, మిగతా వాళ్ళకి ఏదో నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు 30 రూపాయలు పెంచింది. మేము మళ్ళా వెళ్ళినాం, మళ్ళా వెళ్తే లేదు ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా అన్ని ఎక్కడెక్కడ వాళ్ళ మాయిశ్చర్ ఎంత అని చెప్పి కూడా చెక్ చేసినాం. తేమ శాతం అందులో 20 30 40 గదే 50 100 రూపాయల తేడాతోని 1500కు 1600కు 1700 మధ్యనే. అంటే ఇవాళ ఎంఎస్పీ 2200 ఉంటే దానికి 700 తక్కువ, 600 తక్కువ, 500 తక్కువకే రేటు ఫిక్స్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవాళ లక్షలాది ఒక 141 లక్షల టన్నులు కొన్నారు, ఎంఎస్పీ కొన్నారు. కానీ ఇవాళ వీళ్ళు మాత్రం ఎంఎస్పీ రేటు కంటే కూడా 500-600 తక్కువ, 700 తక్కువ వేయడం అంటే దుర్మార్గం. ఇది ఖచ్చితంగా నిలువు దోపిడీ మాత్రమే, రైతులని, అమాయక రైతుల్ని దోపిడీ చేయడం. వాళ్ళు ఏం చెప్పిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మేము 2200 కాకుండా 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. బోనస్ అంగా దేవుడెరుగు, ఇలా రివర్స్ బోనస్ అయింది. మొత్తం కూడా వాళ్ళందరూ నష్టం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొత్తం కూడా మేము కూడా చెప్పినాం, ఇవాళ రైతులందరికీ జనగామ మార్కెట్ లో, మరే మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ లెక్క తెలుసు, ఎవరు వచ్చిందో తెలుసు, ఎంత వచ్చిందో తెలుసు. కాబట్టి వాళ్ళకి 2200 ఖచ్చితంగా ఇవ్వాలి. సోమవారం నుంచి వచ్చే వాళ్ళకి ఒకవేళ తేమ శాతం తక్కువ ఉంటే ఆరబోసుకోమని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు కూడా 2200 ఇవ్వాలి. ఆ పైన బోనస్ కూడా ఇవ్వాలి. బోనస్ ఎగబెడుతూ ఇవాళ ఇందులోనే 600-700 తక్కువ ఇచ్చిందంటే ఇంత దుర్మార్గం ఎప్పుడు కూడా ఈ 15 నెలల్లో జరగలే. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన తర్వాత 30 రూపాయలు, ముష్టి 30 రూపాయలు వేయడం అంటే చాలా దుర్మార్గం. వాళ్ళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంత రైతుల్ని దోచుకున్న ప్రభుత్వం కానీ, రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. కనీసం ఒక 200-300 పెంచలే, 200-400 పెంచినా కూడా సరే మాదిరిగా ఉండేది. కనీసం 20 రూపాయలు 30 రూపాయలు పెంచితే రైతులకు వచ్చేది ఏంటి అనేది వాళ్ళ రైతులకు వాళ్ళకు హక్కుగా చట్టబద్ధత ప్రకారం ఇవ్వాల్సిన 2200 ఇవ్వకుండా 700 తగ్గిస్తే దాన్ని అధికారులు ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వంలో ఉండే నేతలు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి, వ్యాపారస్తులు, మిల్లర్లు కుమ్మక్క అయిపోయి 700 తక్కువ వేయడం అనేది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని రైతులతో కలిసి పోరాడతాం. ఇప్పటికైనా మా డిమాండ్, నిన్న మొన్న కొన్న రైతులందరూ కూడా 2200 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. సోమవారం నుండి వస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా 2200 కన్నా తక్కువ తీసుకోవద్దు.
ఎవరైతే మిల్లర్లు అధికారులు కుమ్మక్కైనరో వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలి. మీరు ఇచ్చే బోనస్ తర్వాత ముందే తీయాలి. అదేవిధంగా బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. సో ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మిల్లర్లు అధికారుల కుమ్మక్కు ఆపేసి రైతులకు ఇప్పటిదాకా ఎవరైతే లాస్ అయ్యారో రైతులు, ఆ రైతులకు కూడా తిరిగి ఎంత లాస్ అయ్యారో అంత చెల్లించాల్సినటువంటి డిమాండ్ చేస్తున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. దాంతోపాటుగా ఇప్పటి నుంచి మార్కెట్కి వచ్చే ధాన్యాన్ని ఖచ్చితంగా 2,200 రూపాయలకు కొనుగోలు చేయాల్సిందే, లేదంటే రైతుల పక్షాన మరింత తీవ్రంగా ఫైట్ చేస్తామని చెప్తున్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు. దేశంలో నిరుద్యోగ సమస్య, విపరీతంగా పెరుగుతున్న ధరలు, ఈ రెండు అంశాలు చాలా తీవ్రమైన ప్రభావాన్ని లోక్సభ ఎన్నికలపైన బీజేపీ విజయావకాశాలపైన గట్టిగా ప్రభావం చూపబోతున్నాయా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. సో ఈ మేరకు సిఎస్డిఎస్ లోక్నీతి అనే సంస్థ చేసినటువంటి సర్వేలో ప్రతి 2 ఓటర్లలో ఒకరు ఇదే మాట, డెఫినెట్గా బీజేపీ విజయావకాశాలని చాలా వరకు ఈ 2 అంశాలు బాగా ఎఫెక్ట్ చేస్తాయి, తగ్గిస్తాయి అనేది ప్రతి 2 ఓటర్లలో ఒకరు చెప్తున్నట్టుగా ఈ సర్వేలో తేటతెల్లమైనటువంటి అంశం. విజయానంద్ గారు, ఇటు నిరుద్యోగం ఎట్లా పెరుగుతుంది, దానికి సేమ్ అదే స్పీడ్గా ధరల పెరుగుదల కూడా ఎట్లా ఉంది, ఇది మొత్తం సామాన్య జనజీవనాన్ని ఎట్లా ఆలోచింపజేస్తోంది, ఎట్లా అస్తవ్యస్తం చేస్తోంది? వాస్తవంగా ఇంత పెద్ద స్థాయిలో దేశంలో నిరుద్యోగం ప్రబలినప్పుడు, తర్వాత ధరలు ఇంత విపరీతంగా పెరిగినప్పుడు, ఈ సిచ్యువేషన్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు, తిరుగుబాట్లు, అల్లకల్లోలమైన పరిస్థితి ఉండాలి. కానీ బీజేపీ ప్రభుత్వం చాలా దాన్ని మేనేజ్ చేయడంలో సక్సెస్ అయినట్టే. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరలించడం ద్వారా ప్రజా సమస్యలు ప్రధానంగా బయటికి రాకుండా చూడడంలో వాళ్ళు సక్సెస్ అయింది. అదే పాలిటిక్స్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం డిస్కషన్ చేసిన విషయం కూడా ఏంటంటే, ఏవైనా ప్రశ్నించే గొంతులు లేదా గట్టిగా ప్రత్యామ్నాయ రాజకీయాలను లేకుంటే ప్రజా సమస్యలను ప్రధానం తీసుకొని ప్రధాన రాజకీయ స్రవంతిలో పనిచేసేటువంటి పార్టీలు, ముఖ్య నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ రకరకాల కేసులలో జైళ్ళకు పంపించడం, ఇప్పుడు మొత్తం ఉన్న రాజకీయాలలో వాళ్ళంతా అవినీతి పరులు అని చెప్పి వాళ్ళను ముద్ర వేసి ఎవరు గట్టిగా ప్రత్యామ్నాయం లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం ఒకవైపు కొనసాగిస్తూ, ఇంకొక వైపు ఈ వాళ్ళ ఒకే పార్టీ ఒకే దేశం అనే దాంట్లో తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రకమైన ధోరణి కొనసాగించి దేశంలో ఈ రకమైన పరిస్థితులు సృష్టిస్తే వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వైఫల్యం చెందిందని చెప్పచ్చు. ఇంత పెద్ద ఎత్తున రైతులు వేలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రాజధాని ఢిల్లీలో ఉద్యమం జరుగుతుంటే దానికి కనీసం మద్దతుగా గట్టిగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని లేపడంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. నిరుద్యోగము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇప్పటి వరకు అట్లాంటి కార్యక్రమాలు ఏం చేయకపోతే కూడా అందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని దేశంలో చేయడంలో కూడా ఫెయిల్ అయింది. అయితే దానిలో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ పెట్టుండకపోతే, భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ మారుండకపోతే, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా తీసుకొస్తామని ఉండకపోతే ఇవాళ కవిత గారు జైల్లో ఉండాల్సిన పరిస్థితి లేకుండే. ఒక రకంగా కేసీఆర్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు కవిత గారిని వాళ్ళ జైల్లో ఉండేలాగా చేసినాయని కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, ఇంకా 2 ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు జైలు పాలైన. అంటే ఎవరు కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ అందరికీ జైలు మిగులుతాయి. ఈ దేశంలో ఒకే దేశం ఒకే పార్టీ ఉండాలనేది రేపు నెక్స్ట్ ఎన్నికల తర్వాత వచ్చే అవసరం ఉంటది. దీని వల్ల కూడా ప్రజలు కొంత ఈ నిరుద్యోగము దీని మీద కొంత ఆలోచించే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎన్నికల వేళ వీళ్ళు కొత్త కొత్త అంశాలను ముందడుగు తీసుకొచ్చి, ఎమోషనల్ ఇష్యూస్ ని ముందడుగు తీసుకొచ్చి ప్రధాన సమస్యలు, ప్రజలకు అవసరం ఉన్న వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను పక్కదోవ పట్టించే ప్రమాదం ఉంటది. జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే మూల్యం చాలా పెద్ద మొత్తంలో ఈసారి చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. రైట్, ఓకే. ఎస్, రవికుమార్ గారు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, సిఎస్డిఎస్ అండ్ లోక్నీతి సంస్థ. సో ఈ సర్వే చేసింది మొత్తం 19 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల్లో ర్యాండమ్గా తీసుకుంటే వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. 2 అంశాల ఆధారంగానే ఓటేస్తామనేది ఓటర్లు చెప్తున్నటువంటి మాట. నిరుద్యోగం, ధరల పెరుగుదల. సంస్థ ఇప్పుడు
ప్రస్తావించినటువంటి ఆ సంస్థ సర్వే దాదాపు 10,000 మంది మీరు చెప్పినట్టు 100 నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాలు సర్వే చేసిండ్రు. దాంట్లో 10,000 శాంపిల్స్ని చేసి ఒక్కొక్క దగ్గర 10,000 శాంపిల్స్ సర్వే చేసి వాళ్ళు సర్వేలో ఒక 5-6 అంశాలు ప్రధానంగా టేకప్ చేశారు. ఒకటి నిరుద్యోగం, 2 ధరల పెరుగుదల, రామ మందిర నిర్మాణం, ఇట్లా ఇవన్నీ అవినీతి, ఇట్లా ఒక 5-6 పారామీటర్స్ తీసుకొని చేశారు. కానీ ఓటర్సు ప్రధానంగా ఫోకస్ చేసింది ఏంటంటే 27% మంది, దాంట్లో 27% 27% నిరుద్యోగం మీద ఓటేస్తామని చెప్పారు. 23% ధరల పెరుగుదల మీద వేసిండ్రు. ఇక వీళ్ళు ధరల పెరుగుదలకు మీద కోపంగా ఉన్నారు. దాని ఆధారంగా ఓటేస్తామని చెప్పారు. బీజేపీ ఎంతగా ఆశ పెట్టుకున్నటువంటి రామ మందిరం అనేది చాలా వాళ్ళు ఎక్కడో అనుకున్న మొత్తం దేశం మొత్తం పులోమని రామ మందిరం అనే దాన్ని సరే ఇలా వాళ్లకు అదొక ఇప్పుడు మిత్రుడు విజయానంద్ గారు చెప్పినట్టుగా దేశ రాజకీయాలు వీటన్నిటినీ డైవర్షన్ పాలిటిక్స్కు బాగా ఉపయోగపడ్డది రామ మందిరం కానీ అంతకుముందు కామన్ సివిల్ కోడ్ మీద ఇటువంటి ఇష్యూస్ ఇటువంటి అన్నీ కూడా. కానీ ఇవాళ ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఆ సంస్థ చేసినటువంటి సర్వేలో నిరుద్యోగం అనేది చాలా ప్రధాన అంశంగా ఇవాళ దేశం ముందుకు వచ్చింది. వాస్తవంగా సివియర్ ప్రాబ్లం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు, బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు చెప్పిన మాట ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఎట్లయితే మొన్న కాంగ్రెస్ పార్టీ అసలు ఇక అన్ని నోటికి వచ్చినటువంటి హామీ ఏదైతే ఇక్కడ చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది ఆల్రెడీ కేంద్రంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. చెప్పుకోవటానికి విజ్ఞత ఉండాలి. నేను సిగ్గుండాలనే మాట నేను అనలేను, కానీ విజ్ఞత అయితే ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. మీరు అడిగారు కాబట్టి దాన్ని మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు 4 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. 4 నెలలు అయిపోయింది. 4 నెలలకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తాను ఇంకా ఆ చెప్పేటటువంటి వాళ్ళకు వినేటటువంటి వాళ్ళకే తెలియాలి. రాహుల్ గాంధీ స్వయంగా తుక్కుగూడ సభలో ఇక చెప్తున్నా కదా, అందుకే అది ఎవరైనా కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అంతకంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినటువంటిది లేదు. ఇచ్చింది ఒక్క నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్. అది కూడా అంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషను 504 ఉద్యోగాలు ఉంటే దానికి ఒక 60 మాత్రమే కలిపి 564, 66 ఏదో ఉద్యోగం ఇచ్చింది. అదే ఓన్లీ 60 కలిపింది. అదొక్క రీనోటిఫికేషన్, అది ఫ్రెష్ నోటిఫికేషన్ కూడా కాదు తప్ప ఇప్పటి వరకు ఒక ఉద్యోగం చేయలేదు. దేశంలో బీజేపీ ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పింది. ఇంకా ఏమి ఇచ్చిందో తెలుసు. ఇవ్వకపోగా ఈ 10 ఏళ్లలో చేసినటువంటి పని ఏంటంటే మంచిగా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆదాని, అంబానీ వాళ్లకు మొత్తం దారాదత్తం చేయటం ఆ ప్రభుత్వం. ఇవాళ ఎల్ఐసి లాంటి సంస్థ 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ నష్టాలు లేదు. బ్రహ్మాండంగా లాభాల్లో ఉన్నటువంటి సంస్థ. వీళ్ళ పుణ్యాత్ములు వేలు పెట్టడం వల్ల ఆ సంస్థ కూడా ఇవాళ నష్టాల దారికి పోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కేవలం వీళ్ళది ఏంటంటే ఇవాళ నిరుద్యోగం అనేది దానికి తోడుగా కొన్ని లక్షల చిన్నటువంటి వీళ్ళ విధానాల వల్ల కొన్ని లక్షల ఇది పారిశ్రామిక సంస్థలు మూతబడ్డాయి వీళ్ళ దివాలాఖరు విధానాల వల్ల. అటువంటిది వల్ల నిరుద్యోగం అనేది సమస్య చాలా తీవ్రంగా పెరిగింది. వాటిని నిరుద్యోగం ఒకవైపు, ధరలు 2014లో 10 ఏళ్ల క్రితం వీళ్ళ అధికారంలోకి వచ్చినట్టు ఆ రోజు పెట్రోల్ ధర ఎంత ఉండే, డీజిల్ ధర ఎంత ఉండే. ఆ రోజు డీజిల్ ధర 62 రూపాయలు, 54 రూపాయలు ఉండే. ఇవాళ 100 రూపాయలకు 97, 98 రూపాయలకు వచ్చింది డీజిల్. పెట్రోలు ఆ రోజు 64 రూపాయలేమో ఉండే, ఇవాళ 109 రూపాయలకు, 107 రూపాయలకు వచ్చింది. ఇది అప్పుడు డీజిల్ బ్యారెల్ ధర అనేమో 140 రూపాయలు ఉండే ఆ రోజు, ఇవాళ 85, 86 రూపాయలకు తగ్గింది. సగానికి సగం తగ్గింది. అది తగ్గినాక రేటు పెరిగి ఇవాళ ధరలు దాని ఎఫెక్ట్ క్యుములేటివ్గా నిత్యావసర సరుకుల మీద ఉన్నది, ఉప్పులు, పప్పులు అన్నిటి మీద ఉన్నది. ఇవాళ ధరలు అనేది డబల్ అయింది. నిరుద్యోగం తప్పనిసరిగా ప్రజలు అది ఆలోచించే ఈ బీజేపీకి దానికి తోడు వీళ్ళు చేసే విదేశీ రాజకీయాలు వీటన్నిటిని పెట్టే తప్పనిసరిగా ఆ ప్రయారిటీగా వీళ్లకు ఆ బుద్ధి చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.